హాయ్ అండి. మా చేతిలో ఏముందంటే జున్ను ఉంది చూడండి. అయ్యయ్యో మంచం మీద నీళ్ళు ఒలికిపోయాయి. నీళ్ళ జున్ను అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఎంత ఇష్టం అంటే నిజంగా ఎంత తెచ్చిపెట్టినా కూడా ఒక్క రోజులోనే తినేస్తాను, అంత ఇష్టం జున్ను అంటే. ఇదిగో రాత్రి ఒక ఆంటీ పాలు పోసింది, కొనుక్కొచ్చాను. 4 గిద్దలు తెచ్చాను. 4 గిద్దలు తెచ్చి రాత్రే తయారు చేశాను జున్ను. తినేసా రాత్రే తినంగా. ఇదిగో లాస్ట్కి ఇది మిగిలింది, ఈ కొంచెం జున్ను మిగిలింది అనమాట. కాకపోతే ఇందులో వాటర్ అయితే నేను ఎక్కువ తినను. వాటర్ అయితే అస్సలు కంటుకోను. కేవలం గడ్డ జున్ను లాగుంటేనే తింటాను. ఇలా చాలా వాటర్ తీసేసా. వాటర్ ఇందులో చాలా వచ్చేసాయి అన్నమాట. నాకు జున్ను ఎంత ఇష్టం అంటే ఏమోనండి తెలియదు. మళ్ళీ మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను మళ్ళీ అరుస్తారు, తినకూడదు అంటే ఇంట్లో అందరికి ఇష్టమే, వాళ్ళకంటే ఎక్కువగా ఇష్టపడేది నేనే అనమాట. స్వీట్ తినటంలో ఫస్ట్ నేను. ఇప్పుడు నా తర్వాత మా తమ్ముడు కొడుకు తింటాడు అనమాట స్వీటు. నా అలవాటు, నా సాలు వాడికి వచ్చింది అనుకుంటా అంటారు. ఏం రా మీ అత్త సాలు నీకు వచ్చిందా అని అంటారు మా అనుదీప్ని. స్వీట్ అంటే నిజంగా నాకు ఆరోగ్యం బాగలేకపోయినా నా మనసు స్వీట్ మీదకే వెళ్ళుద్ది. ఇప్పుడు రాత్రి కూడా వాస్తవాన్ని చెప్పాలంటే నాకు అస్సలకి బాగలేదు, అయినా సరే నేను స్వీట్ అంటే ఇష్టం అనేసి, స్వీట్ అంటే ఒకటి ఏది ఇష్టపడినా పడకపోయినా తక్కువగా తిన్నా స్వీట్లో ఇది మాత్రం చాలా ఇష్టం. అస్సలకి అక్కడ జున్నుపాలు అమ్ముతున్నారంటే ఎంతైనా సరే డబ్బుకి లెక్క చేయను అనమాట, తెస్తా. జున్ను విషయం వరకు వచ్చేస్తే ఎంత రేట్ అయినా కొంటా, ఎన్ని లీటర్లైనా తెచ్చుకుంటా, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా అనమాట. రోజు తినమన్నా తింటాను. నాకేందో అదొక బ్యాడ్ హ్యాబిట్స్ ఉందన్నమాట. మా ఇంట్లో అయినా అంతే, మేము చాలామంది ఉంటాం ఇంట్లో, అయినా సరే ఒక్కోసారి 3-4 లీటర్లు కూడా తెచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే మా వాళ్ళకి ఏం చెప్తానంటే 2 లీటర్లే అని చెప్పేదాన్ని. నిజంగా ప్రామిస్. అన్ని పాలు ఎందుకు ఎన్ని అంటారు, 2 లీటర్లే కదా అందరికి సరిపోవద్దా, 2 రోజులు చేసుకుందాంలే అనేదాన్ని అనమాట. కానీ 4 లీటర్లు తెచ్చిన రోజు కూడా ఉన్నాయి. 4 లీటర్లు కూడా నేనైతే అసలుకి 2 రోజులే వండిన రోజులు కూడా ఉన్నాయి. తయారు చేశాను జున్నుని. కాకపోతే మా ఇంట్లో నేను ఎక్కువ తింటాననేసి మా ఇంట్లో వాళ్ళందరూ తక్కువ తింటారు, నాకే ఉంచుతారు పాపం. నా భాగం నేను తిన్నా కూడా మళ్ళీ నా ఎగస్ట్రా ఉన్నదంటే అమ్మాయి కొనుక్కొచ్చుకుంది కదా, ఆ పిల్లకి ఇష్టంలే అనేసి నాకే ఉంచేవాళ్ళు. నిజంగా ఈ విషయం నేను బాగా జున్ను అంటే ఇష్టమని మా వాళ్ళకి కూడా తెలుసు. ఇప్పుడు 1/2 లీటర్ పాలు తెచ్చాను, కనీసం తినటానికి నా దగ్గర ఎవరు లేరు, నేను మాత్రమే ఉన్నాను. అయినా సరే రాత్రి కొంచెం ఇప్పుడు కొంచెం కొంచెం తింటూనే ఉన్నాను. ఇప్పుడు కూడా మళ్ళీ తినాలనే తెచ్చాను. నేనున్నా లేకపోయినా నా వీడియోస్ ఉంటాయనేసి నేను ఇలా వీడియోస్ చేస్తున్నాను. నిజంగా చనిపోయిన తర్వాతైనా ఇష్టమైంది పెడతారు అంటారు కదా, జున్ను ఎక్కడేం దొరికిద్ది. ఒకవేళ నేను చచ్చిపోయినా జున్ను తెచ్చి పెడతారు ఖచ్చితంగా మా వాళ్ళు. ఇది మాత్రం నిజం, అంత ఇష్టం అన్నమాట. నిజంగా మీకు కూడా జున్ను ఇష్టమైతే ఒక లైక్ కొట్టండి. జున్ను బాగా అంటే నేను ముక్కలకు వేయలేదన్నమాట, ముక్కలకు వేయకుండా గడ్డలాగే ఉంచాను, తింటున్నాను. సూపర్, నిజంగా సూపర్.